కపుల్ అడ్వెంచర్స్. సో ఈ వీకెండ్ క్యాంపింగ్ ఎక్కడ అంటే దీని పేరేంటి అంటే లాస్ట్ మినిట్లో చేసుకున్నాం అనమాట. మేము యాక్చువల్గా ఏమైందంటే ఒక క్యాంపింగ్ సైట్ చూసాము, అది బుక్ చేసుకుందాము అనేసి. బట్ చేస్తుంటే మా హస్బెండ్ ఏమనుకున్నారంటే అంత అర్జెన్సీ ఏముందిలే, వెళ్ళే ముందుగా చేసుకోవచ్చు అని చెప్పేసి అని లైట్ తీసుకున్నాడు. తీరా ఇవాళ మార్నింగ్ బుక్ చేద్దాము అని ఓపెన్ చేసేప్పటికి మొత్తం సైట్ అన్నీ ఫిల్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే ఈ వీకెండ్ లాంగ్ వీకెండ్, మండే కూడా ఇక్కడ లేబర్ డే అంట. సో యూఎస్ఏలో హాలిడే ఇచ్చేసారు, అందుకని అందరూ ఎక్కువ బయట తిరుగుతున్నట్టున్నారు. ఇంకా దానికి మనం చేసేదే ఉంది. అందుకని చెప్పేసి అని ఇంకప్పటికప్పుడు చూసి, ఇది ఫోర్ట్ రిచర్డ్సన్ స్టేట్ పార్క్ అనమాట. బాగా రిమోట్ ఏరియా, చెప్పాలంటే దగ్గరలో వాల్మార్ట్ అవి కూడా దొరకట్లేదు. ఆల్మోస్ట్ ఒక 30 మైల్స్, ఆల్మోస్ట్ ఒక 20-30 మైల్స్ దాకా. ఇంకంత రిమోట్ ఏరియా ఇది. సో అదనమాట సంగతి. సో ఇక్కడికైతే మేము క్యాంపింగ్ దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి మా అమ్మాయి. హాయ్ చెప్పు. హాయ్. ఎక్కడికి వచ్చాం? క్యాంపింగ్కి. ఎందుకు? కేక్ తినడానికి. యాక్చువల్గా రేపు మా అమ్మాయి పుట్టినరోజు, మా చిన్న పాప పుట్టినరోజు. సో క్యాంపింగ్లో కేక్ కట్ చేపిద్దాము అని చెప్పేసి అని, అదిగోండి ఆ పాపే. అందుకని చెప్పేసి అని ఇవాళ స్పెషల్ అయితే మా పాప బర్త్డే కోసం వచ్చేసాము. సో మీరైతే వీడియో మొత్తం చూడండి, ఫాలో చేయండి, అండ్ మాకైతే ఒక లైక్ వేసేసుకోండి. అండ్ మీరు ఈ క్యాంపింగ్ సైట్ మేము చేసే యాక్టివిటీస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్స్లో చెప్పేసేయండి. ఓకే, స్టే ట్యూన్, వీడియో మొత్తం చూసేసేయండి. మనం 2 days ఇక్కడే ఉంటామా? రేపటి వరకు ఉంటాం. ఓకే, తర్వాత వెళ్ళిపోతాం ఇంటికి. ఎస్, అదిగోండి మా హస్బెండ్ అయితే టెంట్ వేయడం కూడా స్టార్ట్ చేసేసారు. సో మీకు తెలిసిందే కదా, క్యాంపింగ్కి వస్తే రాగానే ఫస్ట్ చేసే పని టెంట్ వేసేసుకోవడం. యూ వాంట్ హెల్ప్? హెల్ప్ కావాలంట. సో నేను కూడా వెళ్తున్నాను. అది కూడా మా అమ్మాయి దూరేసింది నేను చేస్తానని. సో ముందైతే టెంట్ వేసేద్దాం మనం. ఏం కావాలి? ఏం కావాలి కదండి? ఎందుకు? కేక్ కావాలి. సరే తిందాం, తీయండి. ఇప్పుడు మేము చాక్లెట్ కేక్ ని కోసుకొని తినబోతున్నాం. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. రోజు ఎంత? జ్ఞాన్వి, ఎవరిది మా బర్త్డే? నాది. ఎప్పుడు? ఇప్పుడే. రేపు మా. నాకొద్దా? నీకు అక్క ఇచ్చేది, తిను. ఏంది నైట్ అంతా వేద్దాం అనుకుంటున్నావా ఏంటి? అబ్బా, గొడ్డలు ఏమన్నా కావాలా? అబ్బా ఇరిగింది. తడిగా లేదు, మార్నింగ్ వర్షం పడ్డట్టుంది. ఇక్కడ అంతా కొంచెం నేల తడిగా ఉంది. గడ్డి పీక్కొని రావద్దు. ఈసారి స్నాక్స్ మారినాయి. లాస్ట్ టైం మేము స్వీట్ కార్న్ తెచ్చుకున్నాం, ఈసారి మేము శనక్కాయలు తెచ్చుకున్నాం. శనక్కాయలు వేరుశనక్కాయలు. ఎస్. అండ్ చికెన్ తెలిసిందే. మేము ఈసారి ఫ్రెండ్స్తో ఎవరితో రాలేదు, ఓన్లీ మా ఫ్యామిలీ వరకే వచ్చాం కాబట్టి చికెన్ కొంచెమే తెచ్చుకున్నాం. ఎందుకంటే ఎక్కువ తెచ్చుకుంటే ఉంది నలుగురమే కాబట్టి ఎంత తింటాం కాబట్టి వేస్ట్ అవుద్దని. మళ్ళీ మార్నింగ్ తెచ్చుకుంటాం కదా. ఎస్,
పిల్లల స్నాక్స్ కోసం చాక్లెట్ ఫడ్జ్, ఇంకా చిప్స్, ఇంకా అదనమాట. ఇంకా స్నాక్స్ అంటే చెప్పేదేం లేదు, మీ ఇష్టం. మీరు ఏది తెచ్చుకుంటే అది, మీరు ఏది ఇష్టపడితే అది, ఎంత తినాలనుకుంటే అంత తెచ్చుకోవడమే. అండ్ మేము ఈసారి పైనాపిల్ కూడా తెచ్చుకోలేదు, ఎందుకంటే ప్రతిసారి తెచ్చుకుంటున్నాము, ఈసారి ఎందుకో సర్లే చూద్దాము అనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఈసారి గార్లిక్ బ్రెడ్ అవి కూడా ఈ పూట తెచ్చుకోలేదన్నమాట, ఎందుకంటే పక్కనే ఆల్మోస్ట్ 0.2 మైల్లోనే స్టోర్ ఉంది. సో మార్నింగ్ తెచ్చుకుంటే పోతుంది, అవి ఫ్రెష్గా లేకుండా తెచ్చి ఇక్కడ కార్లో పెట్టడం అట్లా ఇట్లా పెట్టడం ఎందుకు అనేసి తెచ్చుకోలే. ఏం కావాలి? ఇంకోటి కావాలా? అలా తినకూడదు, స్లోగా తినాలి, గొంతులో అబ్బాయి ఇది మళ్ళీ. ఇది మొత్తం నోట్లో పెట్టేసుకునేదా చిన్న బొక్క? నాకు కూడా ఇంకో చూపు. హ్యాపీ బర్త్డే కోయి, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు కేక్. జాగ్రత్త, వదిలే 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 పడేసి కింద పడినాయి, తీసుకోకూడదు. ఏంటి? చాకో చిప్స్. చాకో చిప్. మేమేమో ఈ చికెన్ని మ్యారినేట్ చేసే పనిలో ఉన్నాము, మా పిల్లలు వీళ్ళేమో ఆడుకునే పనిలో ఉన్నారు. ఇట్లా బాగాలేదని ఒకటి తెచ్చుకుంటే క్యాంపింగ్ టైం అప్పుడు మంచి టైం పాస్ అవుతుంది. ఆడి ఆడి పిల్లలు కూడా అలసిపోతారు, పెట్టింది ఏదో కొద్దిగా తినేసి ప్రశాంతంగా నిద్రపోతారు. ఏం చేస్తారు? కలిపేసి మేము కూడా వస్తాంగా, ఏం పని ఉంది ఈడ, చూద్దాం అందరం వెళ్ళి. సో ఇంకా అలాగా మేమైతే ఈ కిడ్స్ ప్లే ఏరియా దగ్గరికి వెళ్ళిపోయాము. ఈ పర్టికులర్ క్యాంపింగ్లో ఏంటంటే ఇక్కడ పెద్దగా యాక్టివిటీస్ కానీ అవన్నీ ఏం లేవు, అండ్ ఇక్కడ ఎంట్రీ ఫీ కూడా చాలా తక్కువ. యూజువల్గా అయితే ఒక $7 $10 అలా ఉంటాయి క్యాంపింగ్ సైట్స్కి, ఇక్కడ మాత్రం ఓన్లీ $4 ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్లే ఏరియా దగ్గర పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఉందన్నమాట. అంటే లైక్ ఒక రూఫ్ ఉంది, బెంచెస్ వేసేసి పక్కనే బార్బిక్యూ ఇచ్చేసి అంతా ఇంకా అక్కడ ఓన్లీ డే యాక్టివిటీ పిక్నిక్ చేసుకునే దానికి అలా ఉందన్నమాట. బట్ మమ్మల్ని అడిగితే డే యాక్టివిటీకి ఇక్కడ వరకు రావాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇది ఏమీ అంత గ్రేట్ స్పాట్గా అయితే నాకేం అనిపించలేదు. బట్ కిడ్స్ ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుంది. అన్నీ ఈ పెద్ద గ్రౌండ్ లాగా ప్లేస్ కానీ వాళ్ళు ఆడుకునేదానికి ఆ ఉయ్యాలలు కానీ అవన్నీ అయితే బాగానే ఉన్నాయి. అండ్ మెయిన్ ఈ ప్లేస్ ఏంటంటే ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అంట. లైక్ 1860s అప్పుడు USA సోల్జర్స్ ఇక్కడ స్టే చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఒక మ్యూజియం లాగా వాళ్ళు యూజ్ చేసినవన్నీ కూడా పెట్టున్నాయి. సో మేము ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ అవుతుంది కాబట్టి అవన్నీ రేపు మార్నింగ్ చూద్దాము అనుకుంటున్నాము. అంతేకాకుండా మేము అవన్నీ చూసినప్పుడు ఒక లైవ్ వీడియో కూడా చేసాము, దాన్ని ఈ పైన మెన్షన్ చేస్తున్నాను, వెళ్ళి అది కూడా ఖచ్చితంగా చూసేయండి, మీకు అర్థమైపోయిద్ది. అండ్ ఇంకా మేమైతే ఇంకా అలాగా వచ్చేసి కొంచెంసేపు అలా ఆడి 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 ఇట్లాగా మా పిల్లలేమో ఆ జారబల్ అని చెప్పేసి అని ఇంకా ఉయ్యాలని అవి ఆడుకుంటున్నారు. మేమేమో ఇంకా బాల్స్, మీకు తెలిసిందే కదా క్యాంపింగ్ వచ్చేప్పుడు బాల్స్ ఇవన్నీ ఖచ్చితంగా తెచ్చుకుంటాము. ఇంకా వాటితో మేము కూడా అలా ఆడి ఆడి కొంచెంసేపు అట్లా అయితే ఎంజాయ్ చేస్తాము. ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే రెడీ
1, 2, 3, go! అలియా ఓకే ఆ పని చేయకూడదు. ఏ పని? ఆ పని ഞാൻവി ആ പനി ചെയ്യకూడదు. ఓ దాంట్లో పడేయాలా? యా బాగుంది. బావులా బాగుంది కదా? బాగుంది. వావ్. గేమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ క్యాంపింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. చికెన్ తినాలంటే ఏం చేయాలి? ఫస్ట్ చికెన్ తిన్నప్పుడు అప్పుడు మంట పట్టుకొని అప్పుడు మంట పెట్టుకొని ఏంటి మనం యశు ఆ మంట మీద ఏం చేయాలి ఇప్పుడు మనం? మంట మీద మంట పెట్టాలి. పెట్టాక చికెన్ కలుసుకోవాలి. అవును, ఏం చేయాలి జ్ఞాన్వి? చికెన్ కలుసుకోవాలి. చికెన్ కలుసుకోవాలక్క. అవును, చికెన్ కలుసుకొని రానంతలేదు. ఓయ్ నాన్న చేతి ఆడబెట్టుకోవచ్చా మరి? తడి 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 మొత్తం అంత దగ్గర అంత ఆడబెట్టుకోవాలి. బాయ్ బాయ్ బాయ్. ఏం తేవాలి? గడ్డి కావాలి. గడ్డి. ఓకే కమాన్. గడ్డి గడ్డి. వేర్ ఆర్ యూ? గడ్డి. బేబీ మీరు దూరంగా ఉండండి. పొడిదే చూసి పీకరా. సరే తీసుకో. మా ఏం చేస్తున్నావు? ఏంటిది అది? ఇవాళ ఈ స్టవ్ ఇది ఏమంటారు ఫైర్ పిట్ ఇది కాల్చడం అయితే కొద్దిగా టాస్క్ లానే ఉంది. ఎందుకంటే ఇక్కడికి మేము వచ్చే ముందు వాన పడింది. వాన పడడం వల్ల గడ్డి కర్రపుల్లలన్నీ తడిచిపోయి ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం వాల్మార్ట్లో దొరికే అవి కనుక తెచ్చుకుంటే కొంచెం యూజ్ అవుతాయి.
ఇంత కష్టపడకుండా అవి ఈజీగా అంటుకుంటాయి. మీరేం చేస్తున్నారు? ఏంటి అవి? చూపిస్తాను. చిప్స్ చెప్పాలి. ఓకే తిను. సో ఇలా ఒక అరగంట ట్రై చేసినా కూడా ఇవైతే మొత్తానికి తడిచి ఉండడం వల్ల అంటుకోలేదు. ఇంకా చేసేదేం లేక ఎదురుగా ఒకళ్ళది ఆల్రెడీ మండుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఒక కట్టెపుల్లని అక్కడే కాల్చుకొని ఆ కాలిన కట్టెపుల్లని తెచ్చి దీని మీద పెట్టి తర్వాత దాన్ని వెలిగిడానికి ట్రై చేసాం అనమాట. అలా లాస్ట్కి అదైతే వెలిగింది. ఇంకా తర్వాత దాని మీద ఇలా చికెన్ ఇవన్నీ చేసుకొని తినేసాము. సో రేపు మార్నింగ్ మా పాప బర్త్డే అనమాట. రేపు మార్నింగ్ సెలబ్రేషన్స్ ఇంకా అవన్నీ స్టార్ట్ చేస్తాము. సో దానికోసం అయితే మీరు తప్పకుండా నెక్స్ట్ వీడియోకి అయితే ఫాలో అవ్వాల్సిందే. ఫాలో అయిపోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఫాలో అయ్యి మా సెలబ్రేషన్స్ అన్నీ కూడా చూసేసేయండి. సో ఇప్పటికైతే మేము ఇంకా అలాగా ఈ చేసుకొని తర్వాత తినాలి. అంతేకాకుండా వీటితో పాటు ఇందాక చెప్పాను కదా శనక్కాయలు తెచ్చుకున్నామని, వాటిని కూడా కొంచెం అలా అలా వేపేసుకొని ఆల్రెడీ అవి రోస్టెడే, మాకు ఆ విషయం తెలియక మళ్ళీ ఒక ప్యాన్లో పెట్టి నిప్పుల మీద పెట్టామన్నమాట. సో హవెవర్ అవైతే టేస్ట్ బాగున్నాయి. సో ఇంకా అవి కూడా తినేసి మేమైతే స్లీప్కి వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో మీకు ఎలా ఉంది, నచ్చింది లేనిది ఇవన్నీ కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. అంతేకాకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వీడియో. థ్యాంక్ యూ guys. Bye. Take care.